ఇప్పుడు లక్ష్మీ సూక్తంతో ఆవుతి ఇచ్చాము. లక్ష్మి అంటే ఇంటి ఇల్లాలే గృహలక్ష్మి అంటారు. ఇంటి ఇల్లాలని గృహలక్ష్మి అంటారు. ఇంటి ఆయనను పట్టుకొని గృహలక్ష్మి అంటారు. విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి. మరి విష్ణుమూర్తికి విలువ ఎప్పుడు అంటే ఆ భార్య ఉంటేనే విలువ. లక్ష్మి ఉంటే లక్ష్మీనారాయణుడు అంటాడు, లేకపోతే దరిద్ర నారాయణుడు అంటారు. భార్య ఉంటే అన్ని సౌకర్యాలు వండి పెడుతుంది, ఇల్లు గడుగుతుంది, ముగ్గులు వేస్తుంది, ఇంకా అన్నీ తిడితే పడుతుంది, ఎన్నో ఇక అవన్నీ చెప్పలేమన్నమాట. అన్ని సుఖాలు. ఆ భార్య పోయిందంటే వాడు తొందరగా సంవత్సరానికో 6 నెలలకో పుట్టుకునో పోతాడు. చాలామందిని మనం చూస్తుంటాం. భర్త పోయినా భార్య బతుకుతుంది. ఎందుకు బతుకుతుందంటే ఈ వేధింపులు, సాధింపులు, తలనొప్పి, ఇంకా ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ వర్క్ లేదు కదా. ప్రశాంతంగా ఇంకోటి పిల్లల్ని చూసుకొని మహిళలు సంతోషిస్తారు. భర్త లేకపోయినా పిల్లలంటే వాళ్ళు ప్రారంభిస్తారు. కానీ మగవాళ్ళకి ఏంటంటే పిల్లలు ఉన్నా కూడా వాడు భార్య లేకుంటే దిక్కులేని సాగు చావాల్సిందే. ఎందుకంటే ఏ పిల్లలు ఎవడు చూసుకోడు, అందరికీ తెలిసిందే. ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా అమ్మాయికి ఇష్టమే, నాన్న అంటే ఇష్టమే. మరి అల్లుడింట్లో పోయి ఉండలేడు కదా. ఆమె వచ్చి ఇంట్లో ఉండలేదు, వచ్చినప్పుడు చూస్తుంది. కాబట్టి మరి ఇల్లాలే గృహలక్ష్మి అని చెప్పారు. ఇల్లాలి ఉసురు పోసుకోకూడదు అని చెప్పారు. భార్యను ఏడిపించడం కానీ, సాధించడం కానీ శాడిస్టులు, సైకోలు ఈనాడు ఇంటింటికి తయారైపోయారు. ఎవరైతే బుద్ధిమంతురాలు ఉంటుందో వాడికే అట్లాంటి భార్య ఉంటుంది. మరి ఎవరైతే బుద్ధిమంతుడైన భర్త ఉంటాడో ఆయనకే గయ్యాలి గంప దొరుకుతుంది. ఇదంతా మనం అబ్జర్వ్ చేస్తే మాకు కూడా అదే తెలిసింది. ఎందుకు అంటే ఇంకా కర్మలు, పూర్వజన్మ పాపము, పుణ్యము అని చెప్తాం. కానీ ఎందుకో మరి అలా జరుగుతూనే వస్తుంది. అందుకని మరి లక్ష్మి అంటే ఎక్కడో లేదండి. భార్య లక్ష్మి, కూతురు లక్ష్మి. అందుకే కొన్ని ప్రాంతాల్లో అమ్మాయి పుట్టిందంటే అమ్మ లక్ష్మీదేవి పుట్టిందని సంతోషించి పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొందరేమో ఏడుపు కొట్టు మొహాలు. అమ్మాయి పుట్టిందా, అయ్యో అమ్మాయి పుట్టిందా. కొంతమంది అయితే నోట్లో వడ్ల గింజ వేసి చంపారట. అటువంటివి కూడా మనం చదువుతున్నాం పేపర్లలో. అమ్మాయి పుట్టిందని చెప్పేసి పుట్టగానే చంపేయడం అనమాట. అంత నీచమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ లక్ష్మి అంటే మనకు ఈ భూమాత భూలక్ష్మి అంటాం. శ్రీలక్ష్మి, భూలక్ష్మి. ఈ భూమాత మీద ఆధారపడి బతుకుతున్నాం మనం. ఈ భూమాత గర్భం లోపల అష్టైశ్వర్యాలు నింపాడు భగవంతుడు. చూడండి ఏమేమి ఉన్నాయి: ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మొత్తం నవరత్నాలు, పంచలోహాలు ఎక్కడున్నాయి? సూర్యుని దగ్గర ఉన్నాయా, భూమాత దగ్గర ఉన్నాయా? చెప్పండి, ఎక్కడున్నాయి? భూమాత. మరి సూర్యుడు నీకు తండ్రి, తల్లి ఎవరు? భూమాత. మరి భూమాత దగ్గరనేమో అష్టైశ్వర్యాలు పెట్టాడు భగవంతుడు. అంటే స్త్రీ అంటేనే ఐశ్వర్యం అని కనబడదు నీకేమి. స్త్రీలో ఏముందండి? వచ్చినప్పుడల్లా కట్లారు పెట్టాలి, ఎదుర్కోవాలి, ఆ బస్సు ఎక్కియాలి, బస్సు కిరాయి కూడా మనమే ఇవ్వాలి, ఏంది ఆడవాళ్ళని ఎత్తినొప్పి అని కొందరు అనుకుంటారు. కానీ అది వాళ్ళ యొక్క స్థూల దృష్టి. సూక్ష్మ దృష్టితో చూస్తే స్త్రీలు స్వయంగా లక్ష్మీ స్వరూపం అన్నమాట. కాబట్టి ఆమెను ఏడిపించడం కానీ, వేధించడం కానీ, తిట్టడం కానీ. కొంతమంది ఇంకా బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళని తిడుతూ ఉంటారనమాట. నీ తమ్ముడు ఇట్లా, మీ అన్న ఇట్లా, మీ మామ ఇట్లా, మీ నాన్న ఇట్లా, ఎప్పుడో విషయాలు తవ్వి మరీ తిడుతూ ఉంటారు. ఆమె కూడా తిట్టగలుగుతుంది, కాకపోతే తిడితే ఇంక గొడవలు అవుతాయి కదా. కాబట్టి పుట్టింటి వాళ్ళ పేరు తీసి తిట్టడం చాలా తప్పది. చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన దానికి ఆమె ఆ ఇల్లు వదులుకొనే ఇంటికి వచ్చి నీ ఇంటి పేరు మార్చుకుంది. ఆ పుట్టింటితో ఆమెకేం సంబంధం? వాళ్ళ మంచి చెడులతోటనే ఆలోచించరు. ఏదో రకంగా కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు. బట్టి లక్ష్మి అంటే మరి ఇల్లాలే లక్ష్మి. ఒక దేశము, ఒక కుటుంబము, ఒక వంశము సంపన్నంగా ఉంది అంటే కారణం మహిళలే. ఒక దేశము శాంతియుతంగా ఉందంటే మహిళల పరిస్థితిని బట్టి అది అంచనా వేయాలట. మరి దేశం శాంతిగా ఉందా? లేదు. మహిళ బయటికి పోతే మళ్ళీ వస్తున్నారా అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఇది కారణం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యము తప్ప మరి ఇంకేమీ లేదు. ప్రభుత్వాన్ని సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మహిళలకు ఇంట్లో వేధింపులే, మళ్ళీ చివరికి ఆఫీసులో పోతే ఆఫీసులో కూడా వేధింపులు, హెరాస్మెంట్ వచ్చింది కదా కేసు. ఇందుకు గృహహింస చట్టమే వచ్చింది. ఇక మీరు ఆలోచించండి. గృహంలోనే మనిషి ఆడవాళ్ళకు కాస్త సేఫ్టీ అనుకునేవాళ్ళు, కానీ గృహహింస చట్టం ఎందుకు వచ్చిందంటే ఇంట్లో చేసే హింస బయటపడదు, ఎవరికి చెప్పలేం. కాబట్టి ఎన్నో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా కూడా ఈ ఆడవాళ్ళకున్న సెంటిమెంట్లతోటి ఆ చట్టాలు ఏమి పనిచేయట్లేదు. పోనీలే ఏదో వదిలేద్దాం, ముందు మారుతాడేమో అని అనుకొని అలా తప్పులను క్షమిస్తూ 99 పోయి 999 అవుతాయి.
అప్పుడు ముదిరిపోయిన తర్వాత అప్పుడు ఆమె మెల్లగా చెప్తుంది, నాన్నగారు ఇలా ఉంది, తాతగారు ఇలా ఉంది, మామయ్య ఇలా ఉందని చెప్తే, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏం చేసినావమ్మ చెప్పలేదు అంటే, మారుతారు అనుకున్నా మామగారు నాన్నగారు అంటే ఏం మారుతాడు? ఇప్పుడు మారే కాలం పోయిందండి, గుర్తుపెట్టుకోండి, ఇది కలియుగము. ఎవ్వరు మారరు, ఎవరి స్వభావం వాళ్ళకే ఉంటుంది. మారుతారంటే కోటికొక్కరే ఎవడో ఉండొచ్చు. కాబట్టి మనము తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు కానీ ఎవరైనా కుటుంబ సభ్యులు అంటే తక్షణం నిర్ణయం తీసుకోవాలి. చూద్దాంలే అమ్మ, ఉండు అని సాగదీయొద్దు, ఆ కాలం పోయింది ఇంకా. కాబట్టి మరి మహిళ ఒక ఇంటి పాపను పెంచుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా పెంచాల్సి వస్తుంది. మగపిల్లలంటే అడ్డగోలుగా ఎట్లనే పెంచవచ్చు, పెంచుతారు కూడా. అలా వాడు కూడా ఎంత చక్కగా పెంచినా అడ్డగోలుగానే తయారవుతున్నారు మగపిల్లలు. కానీ ఆడపిల్లలకు మాత్రం ఒక పద్ధతి, ఒక సంప్రదాయం, సంస్కారం మొదటి నుంచి చాలా కుటుంబాలు ఇప్పటికి కూడా నేర్పుతారు. ఏ అమ్మాయి ఇటు పోయి అమ్మాయి ఆరైతుంది ఫోన్ చేస్తాడు తండ్రి, తల్లి ఫోన్ చేస్తుంది. అలాగా ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఒక మర్యాదగా పద్ధతిగా ఉన్నారు. కాబట్టి ఇంటి ఇల్లాలు, ఇంటి అమ్మాయి, ఆడబిడ్డ అంటే ఐశ్వర్యం అని గుర్తుపెట్టుకోవాలి. రాఖీల పండుగ వస్తుంది, రాఖీలు కట్టుతా అని పోతుంది ఆ అమ్మాయి. పోతే రాఖీలు కడుతుందుకు వచ్చింది, మళ్ళీ ఎంత కట్నం తీసుకుంటుందో, వీడెంత పెడతాడో, భర్త గురించి ఆలోచిస్తే వదినలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. కాబట్టి ఏదో ఇదొక సెంటిమెంటు, మనం కట్టి వద్దాంలే, వాళ్ళు సుఖంగా ఉంటే చాలులే అని ఆమె అనుకుంటుంది. కానీ అందరూ అలా అనుకోరు కదా. కాబట్టి ఈ మధ్య రాఖీల పండగ మీద ఎన్ని రకాల అవి వీడియోలు తీసి పెడుతున్నారు. ఆ రీల్స్ అంటే అసహ్యంగా, మరీ విసుగొచ్చే విధంగా తీస్తున్నారంట. అంత నీచంగా మనుషులు లేరు, కొంతను ఉండొచ్చు. కొంతమందిని అందరికీ ఆపాదిస్తున్నారు. కేవలము కట్నాల కోసం, డబ్బుల కోసమే ఆ చెల్లెలు కానీ అక్క కానీ ఇంటికి వస్తుంది అనేది వాళ్ళు అట్లా ప్రచారం చేస్తున్నారు. అట్లా ఏముండదు. ఎంతోమంది అక్కయ్యలు, చెల్లెళ్ళు తమ తమ్ముడు కానీ అన్న కానీ ఇంటి పరిస్థితి బాగా లేకపోతే లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బోలెడు మంది ఉన్నారు. సహాయం చేసిన వాళ్ళు, భర్తకు తెలిసి చేసిన వాళ్ళు ఉన్నారు, తెలియకుండా చాటుకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం పుట్టింటి నుంచి తీసుకుపోవడమే మనకు తెలుసు, కానీ పుట్టింటికి ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది తయారయ్యారు ఇప్పుడు. ఒకప్పుడు అంటే అసలు చాలా దూరంలో ఉండేది కాబట్టి అవకాశం ఉండకపోయేది. ఇప్పుడు కొడుకైనా కూతురైనా అమ్మాయి అనుకున్నప్పుడు అల్లుడు కూడా మంచోడే దొరుకుతున్నాడు. మరి విచిత్రం, మరి అలా జరిగిపోతుంది. కాబట్టి లక్ష్మి అంటే మహిళ, కదిలే ప్రాణం ఉన్నటువంటి మహిళనే లక్ష్మి. లక్ష్మి అంటే పటంలో ఉన్నామే లక్ష్మి అనుకోకండి. పటంలో ఒక రూపము మనం చూపిస్తున్నాం, కానీ నిజంగా ఇంట్లో ఇల్లాలు ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? మీరు వచ్చి మా ఆశ్రమం చూడండి. మేము మా ఆశ్రమాన్ని శుభ్రం చేసుకుంటాం, కానీ ఎంత చేసినా ఆడవాళ్ళు చేసినట్టయితే ఉండదు, మగవాళ్ళు చేస్తే. అది అందరికీ తెలిసిందే. అంతంతా ఏదో పైన చేసుకుంటాం. ఇంకా వీళ్ళు ఏంటంటే ఊడ్చిందే ఊడ్చడం, తుడిచిందే తుడవడం, ఉతికిందే ఉతకడం, ఇంకా అదే శుద్ధి. కాబట్టి అది మహిళ యొక్క శక్తి. కాబట్టి ఎప్పుడో కూడా మహిళ అంటే ఆడవాళ్ళు తప్పు పనులు చేస్తే కూడా భరించాలా అంటే మంచి మాటలతో చెప్పండి. మీరు చెప్తే వినకపోతే అంతకంటే పెద్దవాళ్ళతో చెప్పించండి. కానీ చేయి చేసుకోవడం కానీ, బెదిరించడం కానీ, ఇంట్లోంచి వెళ్ళగొట్టడం కానీ చేయకూడదట. శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లి ఎంత దుర్మార్గురాలైనా పోషించాలి తప్ప ఆమెను బయటికి గింటేయకూడదని చెప్తున్నాయి. ఒక రూమ్ కట్టించి ఆ రూమ్లో పెట్టు తల్లిని, కానీ తల్లి ఎన్ని తప్పులు చేసినా కూడా భరించు, అది నీ కర్మ, ఈ జన్మ కర్మ అది అని చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం లక్ష్మీ సూక్తంతో ఆవుతిచ్చాం. తర్వాత 14 మంత్రాలున్న శాంతి సూక్తము అథర్వవేదంలో. ఈ 14 మంత్రాలు చాలా చిన్న మంత్రాలే కానీ చాలా గొప్ప సందేశాన్ని మనకి ఇస్తున్నాయి. ప్రతి మంత్రంలో సందేశం ఉంది. మంత్రం అంటే కేవలం ఆహుతులు ఇవ్వడానికి, చదువుకోవడానికే కాదు, వాటి అంతరార్థాలు కూడా మన జీవితాలను చక్కదిద్దేటటువంటివి. అటువంటి మంత్రాలు మరి మనకు మహర్షులు ఇచ్చినటువంటి సంపద. ఆ మంత్రశక్తితోటి మనం అనేక కార్యాలు సాధించవచ్చు. ఏమైనా అనుకున్నది జరగట్లేదు అనుకోండి, మంత్రజపం చేయండి. ఆ సాత్వికమైన ఆహారం తీసుకోండి, రాజసిక తామసిక ఆహారం తీసుకోకుండా 40 రోజులు జపం చేయండి, మీరు అనుకున్నది నెరవేరుతుంది. కానీ సాత్విక ఆహారం తీసుకోవాలి, అది నియమం. ఎవ్వరు ఏ పోలీస్ స్టేషన్కి పోని అవసరం లేదు, ఏ కోర్టుకు పోని అవసరం లేదు, ఎవరిని బతికిలాడుకోవాల్సిన అవసరం లేదు. మనము జపం చేసుకున్నా సరే, నిత్యం అగ్నిహోత్రం చేసుకున్నా సరే, అనేక కోరికలు మనము భగవంతుడు వింటూనే ఉంటాడు మనసులో. ఆయన గ్రహించుకొని ఎప్పుడు ఏవి చేర్చాలో, ఏది నెరవేర్చాలో నెరవేరుస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు మనం శాంతి సూక్తము మంత్రాలతో ఆవుతిస్తాము. ఓ